కౌన్సిల్ హాల్ ఇప్పుడు రణరంగంగా మారింది. గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం కౌన్సిల్లో కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా మేయర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి ఆందోళనకు దిగారు. ఎజెండా ప్రతులను చించేసి గాలిలో వేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అధికార పార్టీ నేతలకు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని, ఇది అన్యాయమని వైసీపీ సభ్యులు నినదిస్తున్నారు. అయితే మేయర్ ఎంత నచ్చజెప్పినా కూడా వినకుండా పోడియం వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు వాళ్ళు. మరోవైపు కూటమి కార్పొరేటర్లు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య కూడా తోపులాటైతే చోటు చేసుకున్నట్లు సమాచారం. బయట వామపక్షాల నిరసన, లోపల వైసీపీ కార్పొరేటర్ల ఆందోళనతో విశాఖ మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? లోపల పోడియం దగ్గర ఇటు పోడియం మీదకు ఎక్కి మరి అక్కడ చించి వేసినట్టుగా తెలుస్తోంది. లోపల సిచ్యువేషన్ ఏంటి అండ్ బయట సిచ్యువేషన్ ఏంటి రాజు? జీవీఎంసీ కౌన్సిల్ ప్రారంభమైన క్షణాల్లోనే అటు వైసీపీ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అటు మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఎజెండాలో 15వ అంశంగా గీతంకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 54.79 ఎకరాల భూమిని అప్పగించే ప్రయత్నం చేయడానికి ఎజెండాలో పెట్టినటువంటిది అయితే ఉంది. దీన్ని ఎజెండాలో నుంచి తొలగించి ఈ కౌన్సిల్ నిర్వహణ చేయాలని అటు వైసీపీ వామపక్ష పార్టీలు అయితే పట్టుబట్టినటువంటిది అయితే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సంతాప తీర్మానం అయిన తర్వాత దీనికి సంబంధించి చర్చిస్తామని మేయర్ చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. ముందుగా సంతాప తీర్మానం అయిన తర్వాత కౌన్సిల్ని కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే మేయర్ చేశారు. కానీ వైసీపీ అదేవిధంగా కమ్యూనిస్ట్గా సంబంధించినటువంటి వామపక్షాల కార్పొరేటర్లు ఇద్దరు కూడా ముఖ్యంగా చూస్తే ఈ కౌన్సిల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోడియంని మొత్తం అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు మొత్తం ఆ కౌన్సిల్ ముందు బైఠాయించడం, కొంతమంది అయితే పడుకుని వాళ్ళ తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీడియాకి సైతం వీళ్ళు లోపలికి ఎలాంటి అనుమతి ఇవ్వకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే ఒక రణరంగంగా మారిపోయినటువంటిది అయితే ఉంది. కౌన్సిల్ మొత్తం అటు వైసీపీ అదేవిధంగా వామపక్ష పార్టీలు పోడియం చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో మేయర్ పోడియం దిగి తన ఛాంబర్కి అయితే వెళ్ళిపోయారు. దాదాపుగా ఇప్పటికీ 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల నుంచి కూడా ఆ మేయర్ ఛాంబర్లో నుంచి మళ్ళీ ఆ కౌన్సిల్లోకి ఇప్పటివరకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది సముదాయించిన తర్వాత, అంటే మొత్తం అంతా ఒక మాట మీదకి వచ్చిన తర్వాతే మేయర్ కౌన్సిల్లోకి వస్తానని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే లోపల గందరగోళ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు వైసీపీ కానీ అదేవిధంగా వామపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ 15వ అంశంగా ఉన్నటువంటి ఈ గీతం భూముల అంశాన్ని తొలగించే వరకు కూడా ఈ రణరంగం కొనసాగుతూనే ఉంటుంది. తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోపక్క మనం విజువల్స్ చూస్తే కనుక విశాఖ జీవీఎంసీ ముందు మొత్తం వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సిపిఎం సిపిఐ పార్టీల కార్యకర్తలు, పార్టీ నాయకులంతా కూడా ఒక పక్క ఆందోళన చేస్తున్నారు. మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా మరోపక్క భారీ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవీఎంసీ సమీపంలో అటు వామపక్షాలు, వైసీపీ తీవ్ర స్థాయిలో బయట ఆందోళన కొనసాగిస్తుంటే లోపల పక్క మాత్రము రణరంగాన్ని తలపిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా మా విజువల్లో కనుక చూస్తే చివరికి మేయర్ కార్పొరేటర్ల మధ్యలో నుంచి పోడియం దిగి తను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అటు పోడియం నుంచి వెళ్ళడానికి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వామపక్షాల కార్పొరేటర్లు అంగీకరించినటువంటి పరిస్థితి లేదు. పోడియంతో పాటు మేయర్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో కొందరు సహాయంతో ప్రస్తుతం అయితే మేయర్ పోడియం దిగి లోపలికైతే వెళ్ళిపోయినటువంటిది అయితే ఉందో. తన ఛాంబర్లో నుంచి ఇప్పటివరకు మళ్ళీ కౌన్సిల్లోకి వచ్చినటువంటిది అయితే లేదు. మేయర్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గీతంకి సంబంధించినటువంటి 5,000 కోట్ల విలువైనటువంటి 55 ఎకరాల సంబంధించినటువంటి భూములు కట్టబెట్టడానికి ఎజెండాలో పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ వామపక్ష పార్టీలు వరుసగా ఆందోళన చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విశాఖ నగరంలోనే గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వైసీపీ కూడా ప్రశ్నిస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో
గతంలోనే అనేక భూకుంభకోణాలు ఉత్తరాంధ్రలోనూ విశాఖలోనూ జరిగాయని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖలోనే ఉండి మొత్తం ఎంపీ భరత్కు అతను యూనివర్సిటీకి 55 ఎకరాల భూములను కట్టబెట్టడంలో తన కార్పొరేటర్లందరినీ కూడా ముందుండి నడిపిస్తున్నాడని విమర్శలు అయితే అటు వామపక్ష పార్టీలు అదేవిధంగా వైసీపీ విమర్శలు అయితే చేస్తుంది. పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాలి, చంద్రబాబు దీన్ని రద్దు చేయాలి, ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి భూములన్నింటినీ కూడా ఏ విధంగా కట్టబెడతారని ప్రస్తుతం అయితే తీవ్ర స్థాయిలో లోపల రణరంగంగా మారి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంతసేపటికి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయినటువంటి మేయర్ మళ్ళీ కౌన్సిల్లోకి వస్తారనేది ఒక సందేహం అయితే కొనసాగుతుంది. ఎటు పరిస్థితుల్లో ఈ రోజు ఈ 15 అంశాల మీద కూడా చర్చ జరగాలంటే ఆ 15 అంశంగా ఉన్నటువంటి గీతం భూముల్ని ఈ ఎజెండాలో నుంచి తొలగించే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉంటున్నారు. ఎజెండాలో నుంచి తొలగించడానికి గీతం భూముల అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేయర్ కానీ టీడీపీ జనసేన కార్పొరేటర్లు అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీకి సంబంధించినటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే కొనసాగుతుంది. లోపల కొంత ఉద్రిక్త వాతావరణంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి పోలీసులు మొత్తం అంతా కూడా కౌన్సిల్ లోపలికి వెళ్లారు. లోపల ఉన్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వామపక్షాలు అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లను బయటికి తీసుకొచ్చే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎజెండాలో నుంచి 15వ అంశాన్ని తొలగించి గీతం భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని కనుక తొలగిస్తేనే చివరి కౌన్సిల్ జరుగుతుంది. లేకపోతే సాయంత్రం వరకు ఇదే విధంగా తమ ఆందోళన కొనసాగిస్తామని లోపల ఉన్నటువంటి కార్పొరేటర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. థ్యాంక్ యూ రాజు. మొత్తానికి 15వ అంశంగా ఉన్న ఇటు గీతం యూనివర్సిటీ క్రమబద్ధీకరణ భూముల క్రమబద్ధీకరణ అంశం అనేది సడలిస్తే తప్ప తాము చర్చలకు సిద్ధంగా లేమంటూ కూడా ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు వామపక్ష నేతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. లోపల మనం విజువల్స్ చూస్తున్నాం. లోపల ఇటు వైసీపీ నేతలు పోడియం చుట్టూ కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మేయర్ ఇప్పటికే ఛాంబర్ కు వెళ్ళిపోయారు. ఇక మేయర్ ఛాంబర్ ను విడి మళ్ళీ ఇటు పోడియం కు ఎప్పుడు వస్తారు అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్. ఇక బయట వామపక్షాలకు సంబంధించిన కార్పొరేటర్లు సైతం ఇటు బయట నినాదాలు చేస్తూ కూడా కనిపిస్తున్నారు. మొత్తానికి ఇటు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ హాల్ ఇప్పుడు రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ హాల్ ఇప్పుడు ఒక రణరంగంగా మారింది. బయట అండ్ లోపల ఇరు చోట్ల కూడా ఇటు లోపల వచ్చేసి వైసీపీకి సంబంధించిన నేతలు, ఇక బయట వామపక్షాలకు సంబంధించిన నేతలు కార్పొరేటర్లు బయట అయితే నిరసన తెలుపుతున్నారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల క్రమబద్ధీకరణ అంశం ఏదైతే ఇవాళ 15వ అంశంగా ఉందో ఆ అంశాన్ని ఇమీడియట్ గా కూడా తొలగించాలి అంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. తొలగిస్తే తప్ప చర్చలకు సిద్ధంగా లేమంటూ కూడా వైసీపీ ఇటు పోడియం మీదకు ఎక్కి మరి ఇటు ఆందోళన చేస్తున్న విజువల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన కూటమి నేతలు అక్కడ వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ మొత్తం కూడా సిచ్యువేషన్ ఇంకాస్త రఫ్ గా మారినట్టుగా మనకి అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ మేయర్ అయితే పోడియం ను వదిలేసి ఛాంబర్ కి వెళ్లిపోయిన పరిస్థితి. మళ్ళీ ఆవిడ అటు ఛాంబర్ కు మేయర్ ఎప్పుడు వస్తారు అనేది ఇంకా తెలియని సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి ఇటు కూటమి నేతలు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వట్లేదు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల క్రమబద్ధీకరణ జరుగుతుంది అంటూనే వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించిన నేతలు ఇక బయట ఉన్న వామపక్ష కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఇటు 15వ అంశంగా ఉన్న ఈ అంశాన్ని ఇమీడియట్ గా తొలగించాలి. గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అనేది జరగకూడదు, ఇది అక్రమం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీకి సంబంధించిన నేతలు కావాలనే సీఎం చంద్రబాబుకు సంబంధించిన కుటుంబీకులకు గవర్నమెంట్ ల్యాండ్ ను ఇస్తున్నారు అంటూ కూడా ఇది రాజ్యాంగంగా అండ్ పొలిటికల్లీ కూడా ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. పవర్ ను మిస్యూజ్ చేస్తున్నారు అంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలు అయితే మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం మార్నింగ్ చూసాము గుడివాడ అమర్నాథ్ సైతం బయట మొత్తంగా కూడా ఒక ధర్నా లాగా చేపట్టారు. లోపల ఖచ్చితంగా కూడా 15వ అంశంగా ఉన్న ఈ గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం తొలగిస్తే తప్ప ఇవాళ చర్చకు తాము సిద్ధంగా లేము అంటూ కూడా మార్నింగ్ ఇటు గుడివాడ అమర్నాథ్ అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా లోపల పోడియానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. విశాఖలో జరుగుతున్న జీవీఎంసీ మీటింగ్ ఇవాళ రణరంగంగా మారింది. గీతం యూనివర్సిటీ భూముల క్రమబద్ధీకరణ అంశం కౌన్సిల్లో ఇటు కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీస్తుంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కసారిగా
మేయర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి ఆందోళనకు దిగారు. ఎజెండా ప్రతిలను చించేసి గాల్లో వేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్స్. ఇక బయట సైతం వామపక్ష కార్పొరేటర్లు ఆందోళన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తున్నారని, ఇది అన్యాయమని వైసీపీ సభ్యులు నిలదీస్తున్నారు. ఇక మేయర్ ఎంత నచ్చి చెప్పినా కూడా వినకుండా పోడియం వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్స్. మరోవైపు కూటమి కార్పొరేటర్లు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య సైతం తోపులాట చోటు చేసుకుంది. బయటేమో వామపక్షాల నిరసన, లోపలేమో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళనతో విశాఖ మున్సిపల్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం ప్రెజెంట్ కనిపిస్తోంది.